శ్రీ అంబటి రాంబాబు గారిని స్వాగతం సుస్వాగతం. ఈరోజు జరగబోయేటువంటి బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అశేష కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మరి అంబటి రాంబాబు గారికి సవినయంగా మరి ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇదే సార్ కూర్చోండి, ఈలోపు ఆయన కూడా వస్తాడు కదన్నా, అందుకని మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పార్లమెంటు సభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మరి విజయవాడ అభ్యర్థి మోదీ వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. అప్రెడ్ గారు కౌన్సిల్ గారు కార్యక్రమానికి మరి ఇచ్చేసిన మన జిఎంసి మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికైనటువంటి కార్పొరేటర్స్ కూడా అందరిని కూడా ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాం. డయాస్ మీద దూబడి వంశీ, దూబడి వంశీ, మరి వెంకట్రావు అన్నా రండి రావాలా. కార్పొరేటర్స్ ఎవరున్నా కూడా వచ్చి ఇక్కడ ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాం.
ఏర్పాటు చేసినటువంటి బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈ కార్యక్రమం మరి ప్రజల్ని 2024లో మీ అందరికి కూడా ఇది 6 పథకాలు ఇది నెలకు 1500 ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. అలానే ఉచితంగా ఆర్టీసీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అట్లాగనే మరి ఇంకా చాలా ఇలాంటి పథకాలు చాలా ఉన్నాయి. మరి ఎయ్యి కూడా ఆయన చేయలేదు. ఆయన ఇస్తుందల్లా ఒక్క ముసలి వాళ్లకు వృద్ధులకు ఇస్తున్నది పెన్షన్ ఒకటి తప్ప ఆయన చేస్తుంది ఏమీ లేదు. కాబట్టి ఈ రోజున ఆయన చేసినటువంటి వాగ్దానాలు మాటలు తప్పారు. కాబట్టి ఈ రోజున మనం రాష్ట్ర వైజ్గా బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని ఈ ప్రోగ్రాంని కండక్ట్ చేసుకొని మన ప్రజల్లోకి పోవాలా, ప్రజలందరికీ తెలియపరచాలా. మీకు రాబోయే రోజులు ఈరోజు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత
హలో, మనం ఇక్కడ ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, మన నాయకుడు పరిపాలించినప్పుడు ప్రజలు ఏ విధంగా సుఖశాంతులతో ఉన్నారు, ఆ తర్వాత కాలంలో ఈ సంవత్సరాల కాలంలో ప్రజలు ఎలా ఉన్నారు అనేది మీకు తోచిన విధంగా ఇంటింటికి కూడా తెలిసే విధంగా చేయాలని, మరి మన వంతు ఇప్పుడు ఇమీడియట్గా రాకపోయినా కానీ ఇంకా 3 సంవత్సరాలకైనా 4 సంవత్సరాలకైనా, ఒకవేళ 9 ఎలక్షన్స్ వస్తే ఇంకా 2-3 ఏళ్ళ లోపు ఎలక్షన్స్ వస్తాయి. వచ్చినప్పుడు మనం ఏంటంటే ఈ వైఫల్యాలన్నీ కూడా తెలియపరుస్తూ, ఇప్పటి వరకు సుమారుగా 3 సార్లు కూడా మన ఓటమి పాలైనప్పటికీ కూడా అంబటి రాంబాబు గారు మీ అందరికీ తెలుసు, ఒక ఎమ్మెల్యేగా నిలబడ్డట్టు కాదు, ఆల్రెడీ మన జగన్మోహన్ రెడ్డి గారు అంటే అన్ని వర్గాల్లో మరి ఎంత గొప్ప పేరుందో, అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళకి మరి కళ్ళు వచ్చే విధంగా ఉన్నారు. ఆ తర్వాత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత మళ్ళీ తెలుగుదేశం వాళ్ళకి కళ్ళు వచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన పార్టీలో అంబటి రాంబాబు గారు అనే సంగతి మీరు మర్చిపోవద్దు. అలాంటి నాయకుడిని రేపు గుంటూరు వెస్ట్కి ఇన్ఛార్జి వేసేసి రేపు మనం అత్యధిక మెజార్టీతో గెలిపించినట్టయితే, సాధారణంగా అంటుంటారు పెరిటి పోయారు, యేసురత్నం ఓడిపోయాడు, రజనీ గారు ఓడిపోయినారు, వీటన్నిటి కూడా తిరగరాయటానికి మీ చేతిలో ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే సమయం చాలా ఎక్కువ ఉంది, 4 సంవత్సరాలు. మీరందరూ కూడా కృషి చేసినట్టయితే తప్పనిసరిగా మంచి విజయం అందుకొని మీరు ఒక మంత్రివర్గంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి మంత్రిని ఇచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన, ముఖ్యంగా మీకు మొదట్లోనే చెప్పాలని లాస్ట్లో చెప్తున్నాను, నేను 2018లో రిజైన్ చేసి వచ్చినప్పుడు మొట్టమొదట ఒలివీరారెడ్డి గారి కాన్స్టిట్యున్సీలోనే ఒక పెద్ద 4,000 మంది 5,000 మందితో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టేసేసి నన్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అటు నా తర్వాత వచ్చిన రజనీ గారిని కానీ, ఆ తర్వాత ఏ నాయకులైనా కానీ అదే ఉత్సాహంతో ప్రోత్సహిస్తూ ఈ రోజున ఈ కార్యక్రమంలో నన్ను పార్టిసిపేట్ చేసే విధంగా నాకు 1-4 సార్లు ఫోన్ చేసి పిలిచినందుకు అటు ఒలివీరారెడ్డి గారికి, అదేవిధంగా సోదరి హేమలత గారి అందరికీ కూడా, ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా, ఇంకా నేను చెప్తున్నాను, భాస్కర్ రెడ్డి ఇక్కడ ఎవరికి వాళ్ళే గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు ఇక్కడ అనుకుంటే సార్, వీళ్ళందరూ కలిస్తే, ఎందుకంటే మనకు చాలా మోరల్ సపోర్ట్ ఉంది. ఒకటి ఓటేయించడము, గెలుపు ఓటమి ఎట్లున్నా కానీ ఈ రోజున కొరిటపాడంటే నాది, నా వెనకాల ఉన్నారనే ధైర్యాన్ని ఇచ్చే ఈ వార్డు సార్. ఇది తప్పనిసరిగా ఇక్కడ అందరూ కూడా మీరందరూ కలిసికట్టుకు పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన సైదా ఖాన్ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కరెంట్ గారు, అలాగే భాస్కర్ రెడ్డి గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, ప్రజలు గెలిచారు. చంద్రబాబు నాయుడు గెలిచాడు, ప్రజలు ఓడిపోయారు. ప్రజలు ఘోరంగా ఓడిపోయారు. ప్రజలు అది కూడా ఈ ప్రపంచంలో గెలిపించిన ప్రజలను ఓడిపించిన ఘనత ఎక్కడ ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడు చెప్పిన గంటాపదంగా చెప్పగలుగుతాం. మరి అటువంటి సందర్భంలో 50,000 నియోజకం మైనస్ వచ్చినట్టు నియోజకం, దాదాపు 10 సంవత్సరాలు కష్టపడినటువంటి నియోజకం సత్తెనపల్లి వదులుకొని ఈ రోజున మళ్ళీ నేను గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ ఖాతాలో ఈ నియోజకవర్గాన్ని వేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో వచ్చినటువంటి మన అంబటి రాంబాబు గారికి ఘనమైన స్వాగతం కలుగుతుంది. 44 ఓట్లు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఏ బాబు? చంద్రబాబు షూరిటీ, మోసం గ్యారంటీ. అంబటి రాంబాబు షూరిటీ, విశ్వాసం గ్యారంటీ. ఎందుకంటే విశ్వాసం
ఏదో ఎంతమంది వాళ్ళు చెప్తారు కానీ రాంబాబు గారు కూడా అనునిత్యం ప్రజల మనిషి. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో అన్ని బాధ్యతలు తీరిపోయినాయి. ఈయన బాధ్యతల్లో కూడా గుంటూరు పశ్చిమవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు గుర్తుపెట్టుకోవడం, రేపు పొద్దున వాళ్ళకి కొంత అండగా ఉండేటువంటి తరం. ఎందుకంటే ఇక 4 సంవత్సరాలు ఈ పార్టీని ముందుకు నడపాలి. మేధావులు ఉన్నటువంటి వరకు నేను కూడా ఇక్కడ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్నాను. అప్పుడు చాలా మంది అన్నాడు వాళ్ళు, వేణుగోపాల్ రెడ్డి చెడు మనిషి, మంచి పార్టీలో ఉండేవాళ్ళు అని మా కార్యకర్తలు అనేవాళ్ళు. ఇది రాంగ్ మ్యాన్ ఇన్ రైట్ పార్టీ. అప్పుడు మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేణుగోపాల్ అన్నారంటే ఏ రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ అన్నారు. అంటే మంచి మనిషి చెడు పార్టీలో ఉంటాడు. ఆ క్యాడర్ ఏమన్నా అట్టన్నారు, ఈ క్యాడర్ ఎట్లా అన్నారు. కానీ నేను ఇప్పుడు చెబుతాను గంటాపదంగా, ఐఎమ్ రైట్ మ్యాన్ ఇన్ రైట్ పార్టీ. సరైనటువంటి ఒక దమ్మున్న నాయకుడు, నేను ఒక దమ్మున్న నాయకుడి దగ్గర పనిచేస్తున్నటువంటి గర్వంగా కూడా ఉంది. నేను ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఇంత ఘోరమైనటువంటి ఓటమి కారణం ఏంటంటే ముందు అబద్ధాల పుట్ట చంద్రబాబు నాయుడు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా హెచ్చరించాను, సార్ సంథింగ్ గోయింగ్ రాంగ్, ఏదో తప్పుగా వెళ్తున్న సందేశం. చంద్రబాబు నాయుడు మాటలు నమ్మేటట్టున్నారు జనం. దీనివల్ల మనం ఏమన్నా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తాము. అనిల్ గారి మాటలు చదువుతున్నాడు, అసలు బంగాళాఖాతం హైదరాబాద్ తీసుకెళ్తానంటున్నాడు. హైదరాబాద్ ఇంకేం సంబంధం? మనం కూడా ఎవరు తెలుగుదేశం నాయకులు అనుకుంటారంట. ఆ టెస్లా కారు ఓనర్ ఎలాన్ మాస్క్ ఈ డిపోట్ విత్ ట్రంప్తో గొడవ పెట్టుకున్నాడు. ఏదే ట్రంప్ నువ్వెంత తీవా, నా చంద్రబాబు నాయుడు ఉన్నాడు అన్నట్టు ఎలాన్ మాస్క్. అంటే హౌ దేర్ ప్రొజెక్ట్ ఎట్లా తీసుకెళ్తున్నారు చూడండి అబద్ధాన్ని కూడా. అప్పుడే జగన్మోహన్ గారికి చెప్పాను, సార్ ఏదో మొత్తానికి చంద్రబాబు నాయుడు దొంగమాటలు నమ్మేటట్టున్నారు, అబద్ధాలు. మనం కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటాడు, ప్రజలు కూడా ఏంటంటే నిజాన్ని నమ్మే పరిస్థితి కనపడదు, యథార్థాన్ని మనసులో తీసుకునే పరిస్థితి కనపడినప్పుడు ఒక అబద్ధాన్ని కూడా అందంగా చూద్దాం జనాల కన్నా. అంటే కొంచెం లాగా 2 లక్షల రుణమాఫీ అందామంటే వేణు ఐ మే బ్రేక్ ఐ విల్ నాట్ బెండ్ అన్నాడు. నేను అవసరమైతే ఇరిగిపోతాను తప్పితే వంగిపోయే మనస్తత్వం కాదు నాది. నేను చరిత్రలో హీరోగా ఉండను. వాట్ ఐ స్పెల్, నా పెదవులు ఏదైతే మాట్లాడుతుందో నా చేతులు అదే పని చేస్తాను. నా పెదవులకి, చేతులకి, నా మనసుకి, నా పెదవులకి అన్నిటికీ లింక్ ఉందన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు కళ్ళారకుండా అబద్ధాలు చెబుతాడు. లాయల్ లైఫ్. అందుకని ఇప్పుడు ఇది ఒక బహుత్తరమైనటువంటి కార్యక్రమం. అంతకుముందు ఎన్నో పార్టీ ఆఫీసులు దాడులు చేశారు. అధికారం అనేది సామంత రాజులు వీళ్ళు 100 ఏళ్ళు 200 ఏళ్ళు పరిపాలించిన రాజులు అగాధంగా కలిసిపోయారు. 5 సంవత్సరాలు ఉండమన్నారు. ఏదో 100 సంవత్సరాలు మా గవర్నమెంట్ ఉన్నటువంటి ఫీలింగ్స్ లో ఉన్నారు. కానీ ఈ రోజున కష్టకాలంలో వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. 44 డివిజన్లో మంగళగిరికి మేము మద్దతుగా ఉంటాం. మళ్ళీ ఈ యొక్క వార్డుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ తీసుకొస్తా ఉన్నటువంటి ఇక్కడ కూర్చున్న ప్రతి మహిళకి, ప్రతి కార్యకర్తకు కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాను. బికాజ్ ఇట్స్ టఫ్ టైం. ఈ పార్టీలు తిరిగి, పార్టీలు జెండాలు పట్టుకున్నా కూడా అనేక కష్టాలు ఓర్చుకోవాలి. వాటన్నిటికీ తట్టుకొని సిద్ధంగా ఉన్నారు. అది కూడా మీకు అదృష్టం ఏంటంటే నేను మా ఇంట్లో నేను ఒక్కడే పని చేస్తాను. రాంబాబు ఇంట్లో రాంబాబు ఒక్కడే పని చేస్తాడు. ఇక్కడ 2 జంటలు ఉన్నారు. ఎరుసత్వం కుటుంబం పార్టీకి అంకితం అయిపోయారు. ఈడ కూడా కుటుంబం అంకితం అయిపోయారు పార్టీకి. చూస్తుంటే ముచ్చడుకున్నారు జంట. ఆయన చూస్తే మనం కనుక ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్, టింపుల్ యాదవ్ 2 పార్లమెంట్కి వెళ్తూ ఉంటారు.
మీరందరూ ఆశీర్వదిస్తే ఈసారి ఇద్దరు కౌన్సిల్లోకి వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాం. ఆయన ఎమ్మెల్సీ గారు, ఆయన భార్య కార్పొరేటర్ గారు. ఎందుకంటే ఇద్దరు కలిసి ఈరోజు పార్టీ కోసం పనిచేయడం అంటే యూ షుడ్ వెరీ హ్యావ్ గ్రాటిట్యూడ్. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మనుషులు. మొన్నటిదాకా చాలా మంది అధికారులు నిర్లక్ష్యంగా ఉండేవాడు. మేము ఫోన్ చేసినా కూడా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల గురించి వదిలేళ్ళాడో 30,000 జనం చూసిన దానికి ఫోన్లు ఎత్తడం మొదలు పెట్టారు. మా ఫోన్లు వాళ్ళకి సీన్ అర్థమైపోతుంది. ఇది వచ్చేది పోయేది తెలుగుదేశం పార్టీ, వచ్చేది వైకాపా పార్టీ అనేటువంటిది అధికారులకు వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే దానికి కారణం ఏంటి? మంచి దమ్మున్నటువంటి కార్యకర్తలు ఈ పార్టీకి ఉన్నారు, ప్రాణమించే కార్యకర్తలు ఉన్నారు. అందుకే లాస్ట్ టైం కూడా కొన్ని సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ కూడా మనకు అన్యాయం చేసింది. ఈసారి జగన్మోహన్ గారు ఒకటే చెప్పాడు, బటన్ ఈసారి నొక్కేది నేను కాదు, బటన్ నొక్కేది వైకాపా కార్యకర్తలు అనేటువంటి భావన ఈరోజు మాకు చెప్పాడు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఈ వైకాపా పార్టీ అనేటువంటిది బాగా ఇంకా స్ట్రెంత్ కావాలంటే బాబు షూరిటీ మోసం గ్యారెంటీ, అంబటి రాంబాబు షూరిటీ విశ్వాసం గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమాన్ని ఈ వెస్ట్ కాన్ఫరెన్స్ మనం తీసుకొని పోవాలి. బికాస్ దేర్ ఇస్ నో లైఫ్ ఇన్ ది లాస్ట్ మ్యాన్ లిప్స్. అధికారం లేనటువంటి వాడు అబద్ధాలు చెప్పడు, పెదాల నుంచి అబద్ధాలు రావు. అధికారం కోసం ఎదురు చేసేవాడు మటుకు ఎప్పుడు అబద్ధాలు చెప్తూనే ఉంటాడు. ఇది పవర్ మాంగర్. పవర్ కావాలనుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, ప్రజలు కావాలనుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పదవి జగన్మోహన్ దగ్గర ఉంటే ఇట్స్ వెపన్, ఇది ఆయుధం. చంద్రబాబు నాయుడు దగ్గర పదవి ఉంటే ఏమైతే ఆభరణం, ఇది ఆర్నమెంట్. దాన్ని ఆయన గట్టిగా అంటే బంగారం వేసుకొని దొరుకుకోవడానికి, పిల్లలకు డబ్బులు సంపాదించడానికి, వాళ్ళ కార్యకర్తలకు డబ్బులు దోచిపెట్టడానికి పనికి వస్తుంది ఆ పార్టీకి ముఖ్యమంత్రి పదవి. కానీ ఈ పార్టీకి ముఖ్యమంత్రి పదవి ఆర్తనాదాలు ఆపేటువంటి పార్టీ, పేదవాడి గుమ్మెట్లో ఉండేటువంటి పార్టీ. ఈరోజు వేణుగోపాల్ రెడ్డి ఏ హాస్పిటల్ అయితే వైద్యం తీర్చుకుంటున్నాడో అదే హాస్పిటల్ ఒక పేదవాడు, ఒక దళితుడు, ఒక క్రిస్టియన్ వెనకమైనటువంటి వాళ్ళు కూడా ధైర్యంగా చెప్పుకున్నారంటే జగన్ రాజశేఖర్ గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కాదని అడుగుతా ఉన్నా. నేను చిన్నప్పుడు గుంటూరు పట్టణంలో ఒక ముస్లిం కూడా డాక్టర్ ఉండేవాడు కాదు. ఈరోజు ఆర్టీఓలు, ఎంఆర్ఓలు, డాక్టర్లు, ఎండీలు, ఎంఎస్సీ చేసిన డాక్టర్లు ఈరోజు ముస్లింస్ లో గుంటూరులో 50 మంది దాకా ఉన్నారు. దానికి కారణం రాజశేఖర్ గారు పెట్టినట్టు 4% రిజర్వేషన్ కాదని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత కరెంటు. ఏమన్నాడు చంద్రబాబు నాయుడు? ఈ కరెంట్ దగ్గర పట్లాలు వేసుకోవాలన్నాడు. రాజశేఖర్ ఒకటే ఉన్నాడు, పట్లాలు వేసుకోవడం కొట్టుకో, మాడి మసైపోతా ఉన్నాడు. గట్స్. వాళ్ళు ప్రజలను ప్రేమించడానికి పుట్టారు. దే సాక్రిఫైస్ దే రైట్ ఫర్ ది పార్టీ. అందుకని ఈరోజు ఇది నాట్ ఏ పవర్ మాంగర్, ఇదేదో పార్టీ అధికారం కోసం ఉండేది కాదు. అందుకని నేనంటే ఏంటంటే ఈ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఎన్ని రకాలుగా చెప్తా ఉన్నారు. అది ఎంత చెప్తే మనమేందో కష్టపడి ఈ పార్టీ ఈ రకంగా ఈ ప్రభుత్వం నాశనం చేస్తుందని చెప్పి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ మనం తిరుగుతుంటే ఆ అమ్మాయి గల్లా మాధవి తొలడుగు సుపరిపాలన. ఏం సుపరిపాలన? ఇక్కడ ఎమ్మెల్యేలందరూ తిరుగుతున్నారు సుపరిపాలన. ఈరోజు చాలా మంది, ఎందుకంటే మాచర్లో ఉన్నటువంటి తల్లిని చూడొచ్చు, ఫ్రీగా బస్సులు వెళ్ళొచ్చు అని చెప్పి కూతురు కలదు అన్నటువంటి ప్రభుత్వం ఇది. కొడుకు చదువుకొని ఉద్యోగం రాకపోయినా తల్లిదండ్రులకు బడ్డెను కాడు 3,000 నిరుద్యోగ పెద్ద వస్తుందని చెప్పి తల్లిదండ్రులు వారి యువకుడు కలవాలన్నటువంటి ప్రభుత్వం ఇది. అసలు ఎలక్షన్ ముందు ఆడవాళ్ళు మగవాళ్ళు లెక్క చేయాల.
నెలకి 18,000 సంవత్సరం 18,000 వచ్చి నెలకు 1,500 ఇస్తాడు. ఆ మమ్మగుడి ఇపోయిన పర్లేదు అనే భావంతో ఆడవాళ్ళు లెక్క చేయాలి. ఈ చంద్రబాబు నేను నమ్ముకోని తర్వాత గవర్నమెంట్కి వెళ్ళగానే అసలు నిలబడిన ఆడవాళ్ళు వచ్చేసి నెలకి 1,500 అని చెప్పి ఇప్పుడు మళ్ళీ కొంచెం జాగ్రత్తగా మొగుడు చెప్పినట్టు ఇంటర్ తప్పుకున్నారు. ఎందుకంటే 1,500 రావట్లేదుగా. అందుకని ఆడవాళ్ళు ఉసుగు కూడా వస్తుంది ప్రభుత్వం. దాంతోపాటు నీకు 15,000 చెప్పాడు. ఒక్కడికే ఇచ్చారు 15,000. రెండో కొడుకు ఏమంటున్నాడు, బట్టన ఇంటికాడ కూర్చోబెడితే నేనేం చేశాను తప్పు? ఈ చంద్రబాబు నాయుడు నమ్మి ఓటేయడం వల్ల ఈ గత్యంతరం పట్టింది అనేటువంటి భావన ఈ కుటుంబంలో అందరిలో ఉంది. దిస్ ఇస్ రైట్ టైం టు క్యాచ్ దెమ్. ఇది మనకు మంచి సమయం ఈ ప్రజలను ఆకర్షించడానికి, మనం ప్రతి ఇంటికి వెళ్ళి కలవడానికి. సరదాగా సాయంత్రం పూట మార్నింగ్ 1 గంట ఎందుకంటే మీ అందరికీ తెలిసి కొట్టిన పిండి వార్త. అందరూ ఈ రకంగా మోసం చేయడంలో చాలా దిట్ట. అందరి ఎవడో ఒకడు ఇసుకర్రలు అమ్ముకునేవాడు వెళ్తుంటే 100 ఏళ్ళు గ్యారెంటీ అన్నాడు. ఇసుకర్ర 100 ఏళ్ళు గ్యారెంటీ చేద్దిరా అని చెప్పి రాజు ఆ ఇసుకర్ర కొన్నాడంట. ఇంటికి పోయి ఎండాకాలం ఊపుకుంటా 3 నెలలు ఇరిగిపోయిందంట. ఏందిరా ఇసుకర్ర పడివాడు రా అన్న అంట. పిలిచి ఏమైందిరా అంటే ఇసుకర్ర 3 నెలలు ఊడిపోయింది, 100 ఏళ్ళు గ్యారెంటీ అన్నవారు. గట్టివాడేమన్నా అంట. గట్టివాడేది ఇటు వాడాలన్నట్టు, వాడకూడదు ఇటు వాడాలన్నారు. ఎవరైనా ప్రపంచంలో ఆ పిల్లలకి ఇసుకర్ర తలకాయ ఊపిపోయాడు ఎవడన్నా ఉన్నాడు? గాలి కోసం ఇసుకర్ర ఊపుకుంటారు. తలకాయ ఊపుకునేటువంటి దౌర్భాగ్యులు భారతదేశంలో ప్రపంచంలో ఎవరైనా ఉంటాడా? ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే 3 సిలిండర్లు ఇస్తాడు, 1 సిలిండర్ కూడా రావాలి. నేను 3 సిలిండర్లు 10 సంవత్సరాలకు ఇస్తాను, ఇంకోసారి కల్పించమంటున్నాడు. వాడు ఇసుకర్ర నమ్మినట్టు ఇతను ప్రజల మాటలు చెప్పాడు. అందుకని దిస్ ఇస్ ద టైం టు అవర్ చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్స్ మనం బలంగా కూడా కాకూడదు. జగన్మోహన్ రెడ్డి పథకాలు మనం బలం కావాలి. జగన్మోహన్ రెడ్డి పార్టీ మనకు బలం కావాలి పేదవాడికి. అందులో ఒక భాగమే చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అబద్ధాలు ఎత్తి చూపించుకోవాల్సిన బాధ్యత ఉంది మన మీద. గివెన్ ఆపర్చునిటీ, మనకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు మాట తప్పి. మళ్ళీ మనం ఏమంటాడు అతను అచ్చెన్నాయుడు, ఆడవాళ్ళకి 1,500 ఇస్తుంటే ఈ రాష్ట్రాన్ని తాగడ పెట్టాలంట, అమ్మాలి ఈ రాష్ట్రాన్ని అమ్మాలంట. బిఫోర్ దట్ నీకు తెలీదా? ఓ మాట చెప్పేటప్పుడు తెలీదా? నా కూతుర్ని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చెప్పి 10 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ 1 లక్షలు చెప్పారు వాడికి పెళ్లి చూపులప్పుడు. వాడు ఇప్పుడు 500 కూడా రావట్లేదు రోజుకి. వాడు మా కూతురు జీవితం అన్యాయం చేసినట్ట కాదా? ఓ తండ్రిగా ఊరుకుంటారా? అట్లాగే ఈరోజు మీ దొంగ మాటలు చెప్పి ఓట్లు తీసుకున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీని వెంటొప్పుకుంటారు. ఇప్పుడు నేను రాంబాబు గారు వెళ్ళి వేరే మంది చూసాం. ఆ సినిమా వేరే గొల్లు ఏ సినిమా? యూఆర్ ఏ హీరో, యూఆర్ లెజెండ్ ఇన్ దట్ సినిమా. బయట హీరో చంద్రబాబు నాయుడు చేసిన తప్పులు నీకు కనపట్లేదా? యూ కాంట్ ట్రేస్ ది మిస్టేక్స్. అందుకని నువ్వు పవర్ కోసం పుట్ల పవన్ స్టార్ ని తల్లిదండ్రులు పెట్టిన పేరుని యు బికమింగ్ పవర్ స్టార్. పవర్ ఎక్కడుంటే అక్కడుండే మనిషి కాదు మేము అనుకున్నది. రియాలిటీకి దగ్గరగా ఉండి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మోసపోతున్నటువంటిని డిఫరెంట్ 10 మంది ప్రజలకు సేవ చేస్తానటువంటి భావంతో నీకు ఓట్లు వేశారు. ఏం మహాకూటమి మోసం కూటమి అయిపోయింది. అందుకని నేను ఒకటే చెప్తాను మీకు, ప్రజల్లో నాకు ఎప్పుడు వచ్చిందనుకో చంద్రబాబు నాయుడు ఎక్కడ తిరగలేడు. ఎందుకంటే ఒక హరిదాసు గారు చెప్పాలి మీకు. హరిదాసు వచ్చాడు, నాకు మొత్తం ప్రపంచం నాగడుతుంది, మీకు ఏ కథ అంటే కథ చెప్తారు. ఏది కొట్టిపాడు వాళ్ళు రెడ్లంతా కలిసి హరిదాసుని పెంచుతున్నారు. చెప్పురా కథ రోజు 1000 రూపాయలు. వాడు పడుతూ వచ్చాడు, వృత్తాసుని ఒక కథ చెబుతాను అన్నాడు. ఈ జనం కూడా చెప్పండి
అరే వీళ్ళ ఉత్తాసు నాకు తెలుసు అన్నాడు. మాకెవరికి తెలియదు సార్ అన్నాడు. ఉత్తాసు తెలియదు అంటే పేరు పని జరుగుతుంది పోయాడు. ఈడేంద్ర రాయుడు తెలియదంటే కథ చెప్పాలి కానీ 1000 రూపాయలు జోలిపుతున్న పాట అనేది వాడికి ఇచ్చేది 1000 రూపాయలు కథ చెప్పించుకోవడానికి మనం. మళ్ళీ 200 వచ్చాడు. 200 వచ్చామని తెలుసా, నరకాసుని వద కథ చెబుతా అన్నాడు. అరే నిన్నేమన్నా తెలియదంటే కోపడి డబ్బు తీసుకెళ్ళాడు, ఈరోజు మనం ఏం చేద్దాం తెలివిగా తెలుసు అన్నారు. అరే తెలిసినోడు కథ ఎవడని చెబుతాడా చూడరా అని చెప్పి మళ్ళీ 2000 కూడా పెట్టుకుని పోయాడు. 3వ రోజు మళ్ళీ వచ్చాడంట. ఈసారి రావణాసుడు వద కథ చెబుతా అన్నాడు. ఈ ప్రజలకి కొట్టుపడడానికి మైండ్ పోయింది. మొన్నేమన్నా ఉత్తరాంధ్ర తెలియదంటే డబ్బులు తీసుకెళ్ళాడు, కోపడ్డాడు. 2వ రోజు మనం తెలివిగా ఉన్నాం అని తెలుసు అన్నాము, తెలిసిన కథ అవుతాడని చెప్పి 2000 తీసుకెళ్ళాడు. 3వసారి మనం జాగ్రత్తగా ఉందామని చెప్పి కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు అన్నారు. అన్నాడు అరే తెలిసినోడు తెలియనోడు చెప్పండి అని చెప్పి 2 తీసుకెళ్ళాడు. 3 సార్లు ఓడిపోయారు. 3 సార్లు మోసపోయారు. వీడు మళ్ళీ 4వసారి కూడా వచ్చాడు. వచ్చి ఫైనల్ గా చదువుతున్నాను, మంచి కథ చెబుతానంటాను. అరే నువ్వు కథ చెబుతాను కాదురా, మేము నీ కథ చెబుతాము. ఆ కథ పేరు తెలుసా, హరిదాసుని వద కథ అన్నారు. ఈ గొడ్డిపాడు అంటే 3 సార్లు మోసపోయిన దగ్గర 4వసారి తెలియలేళ్ళకి హరిదాసు వదని కథ చెబుతామని వాడికి భయపడ్డా. 3000 + 1000 రూపాయలు 4000 పెట్టి పడుకోకూడదు. ఈ రోజు మనకు అబద్ధం చెప్పి ఓట్లు వేయించినటువంటి చంద్రబాబు నాయుడిని నిలబెడితే కంపల్సరిగా డబ్బు కట్టి వెళ్తాడు. ఇంటికి వచ్చేటువంటి ఎమ్మెల్యేని గట్టిగా నిలబెడితే డబ్బు కట్టి వెళ్ళాల్సిందే. ఎందుకంటే చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత కానుకోవే మాట చెప్పిన తర్వాత మండలం తిప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఇన్ని మాటలు చెబుతాడు. ఏమయ్యాడు? అందుకని ఆ డబ్బు మనకు కక్కాలంటే ఆ రోజు హరిదాస్ వదని చెప్పి ప్రజలు ఎదురుబడి పెట్టి ఆ 4000 ఇచ్చాడు. ఈ రోజు మీరు కూడా ప్రతి ఇంటికి పోయి 3000 రూపాయలు 30,000 రూపాయలు రావాల్సిన ఇంటికి 10,000 ఇచ్చాడు. 20,000 నష్టం వచ్చింది మనకి. ఆ 20,000 రూపాయలు పెట్టేలానటువంటి భావనకే నేను ఈ కథ చెప్పాను. రివోల్ట్ నో ఆర్ నెవర్ డూ ఆర్ డై. ఈ పార్టీ అనేటువంటిది చాలా ఒక 10 మంది కోసం పుట్టినటువంటి నేతల చేతిలో ఉన్నటువంటి పార్టీ. అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని బలోపేతం చేయడానికి అంబటి రాంబాబు గారు, యాక్చువల్గా అంబటి రాంబాబు గారు రోజు ఆయన కాన్సెన్స్ తిరుగుతున్నాం. నేను కూడా దాదాపు విజయవాడ, నర్సరావుపేట, గుంటూరు, బాపట్ల ఈ జిల్లాలన్నిటికీ ఇన్ఛార్జ్ ఉండటం వల్ల ఎక్కువ తిరగాల్సి వస్తుంది. ఎక్కడ చూసినా విపరీతమైన జనం ఈ యొక్క బాబు షూటింగ్ మోసం గ్యారెంటీ. దానికి కారణం ఏంటంటే దే వాంట్ టు టేక్ రివోల్ట్. కానీ 4 సంవత్సరాలకు ఛాన్స్ లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పార్టీని పుస్తకంగా మీరు వేసుకోండి. డెఫినెట్ గా ఈరోజు రాంబాబు గారు, ఎందుకంటే 3 సార్లు ఓడిపోయింది ఈ పార్టీ. 2014, 2019, 2024. 29 వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచే ఫస్ట్ నియోజకవర్గం గుంటూరు వెస్ట్ ని నేను గంట పడగా చెప్తున్నా. And moreover, I am very confident. Ambat Rambabu is going to be as a minister also అవుతాడు. ఎందుకంటే ఆయన త్యాగం అటువంటిది ఈ పార్టీ కోసం. జగన్మోహన్ గారు అడుగుదాడన్నా. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో కూడా చేయగలుగుతున్న రాజశేఖర గారి పాత్ర నడిచాడు. ఇది స్టాంచ్ డిసిప్లిన్. ఒక ఏకలవ్యుడు లాంటి శిష్యుడు. అందుకని అటువంటి రాజశేఖర గారి కుటుంబం నుంచి ఆ కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా అందరి శ్రేణుల మీద ఉంది. అందుకని మీరు అందరికీ నేను ఒకటే చెప్తున్నా, అందరూ కార్పొరేటర్లు అందరూ ఇక్కడ కూర్చున్నారు. మీరు ఎంత 44వ డివిజన్ అంటే వంగలవల్లి రెడ్డి గారు తెలుసు. నేను ఈ ప్రపంచంలో ఎవరైనా చూడాల. ఏదైనా మ్యూజియాలు గీజియాలు ఏసీ పెడతారు కానీ
విగ్రహానికి వేసి పెట్టినటువంటి ఏకైక వ్యక్తి ఉండవల్లి గారు. ఇంత లవ్స్ లాట్ ఈజ్ హార్ట్. అడిగితే అది బాడీయే ముందు రాజశేఖర్ గారి కుటుంబం సంబంధించిన బాడీ అనిపిస్తున్నారు. అందుకని ఈయన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. మేము కూడా మంగళరెడ్డి గారికి ఇంకా మంచి ఎలివేషన్ వాళ్ళు మాకు ఉంది. బికాజ్ ది సీనియర్ మోస్ట్. ఆస్తులు అమ్ముకున్నాడు, సమయాన్ని పోకున్నాడు, ఆరోగ్యం పోయింది, 3 రకాల త్యాగాలు చేశాడు మంగళరెడ్డి. ఏదో ఒకటే కాదు, ఏదో కార్పొరేటర్ అయ్యాడు, కార్పొరేటర్ గెలిపించాం అనేది మీరు ఇచ్చిన చిన్న పదవి. లాంగ్ వే టు గో, ఇంకా చాలా దూరం పోవాలి. ఆయన మీరు ఆశీర్వదించాలి. ఓట్ బి దేనాయ్, నోట్ బి దేనాయ్. మంచి కాన్సెన్స్, డబ్బులు 2 ఉండాలి ముందుగా. ఈసారి ఓట్లతో పాటు నోట్లు కూడా తీయాలి. ఎవరు మాట్లాడలేదు, తప్పట్లు పట్టట్లు అంతా ఎన్నట్టు ఉండాలి. డబ్బులు అంటే వాళ్ళు వినపడదు ఎవరికి. సరే, మనం ఎంతకైనా త్యాగానికి రెడీగా ఉండాలి ఈసారి. అందుకని ఈ యొక్క 44వ డివిజన్లో మళ్ళీ రేపు డీలిమిటేషన్ అవుతుందో ఏమవుతుందో కానీ నేనైతే మంచి మనసుతోటి ఆ భార్య వ్యక్తులు ఇద్దరిని దీవిస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో మీకు మేము కొన్నంత బలం, మాకు మీరు కొన్నంత బలం, మాకు మీరు, మీకు మేము కలిసి ముందుకెళ్దాం. ఏదో ఆ సినిమాలో రపరప అట్లాంటి డైలాగ్ వద్దులే కానీ మంచి మనసుతోటి జగన్మోహన్ గారు అండగా ఉందాం. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారులు తెచ్చుకుందాం. ఈ చంద్రబాబు నాయుడు షూరిటీ మోసం జరిగినటువంటి కార్యక్రమాన్ని ముఖ్యంగా ఆడవాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఎంత నష్టం జరిగింది ఆయన చెప్పిన మాట వల్ల అనేటువంటిది విపులీకరించి చెప్పండి అని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి వంగల వరవేరెడ్డి గారు మేసాలు కొంచెం దిగుతున్నాయి కిందకి, ఈసారి దిగకూడదు, పైకి లెగటమే. అందుకని వరవేరెడ్డి గారిని మరొకసారి నా ఉదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను అధ్యక్షుల వారి పర్మిషన్ తోటి వేరే మ్యారేజ్ ఉన్నాయి, చాలా దూరం పోవాలి. నేను పల్నాడు గుంటూరులో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని అందరినీ. దీంతో పాటు బాబుశెట్టి మోసం గారి పాదయాత్రతో పాటు మీకు కూడా ప్రతి ఇంటికి వస్తాను. అందుకని మీ అందరూ కూడా చేతులు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ 44వ వార్డు కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ వలి వీరారెడ్డి గారు, అలాగే ఈ వార్డు కార్పొరేటర్ అయినటువంటి హేమలత గారు, ఎమ్మెల్సీ గారు అయినటువంటి యేసురత్న గారు, ఇప్పుడు దాకా మీతో ఉపన్యసించి వెళ్ళినటువంటి మాజీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు, మళ్ళీ వెంకట్రావు గారు, బోడపాటి కిషోర్ గారు కార్పొరేటర్, అలాగే మరో కార్పొరేటర్ రోషన్ గారు, అలాగే నాని గారు, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు పఠాన్ సైదా గారు, మరో కార్పొరేటర్ వంశీ గారు, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి సోదరిమణులారా, ఈరోజు ఈ సమావేశం ప్రధానంగా ఏర్పాటు చేయడానికి కారణం నాకన్నా ముందు మాట్లాడినటువంటి వ్యక్తులు వివరించారు. అయినా నేను 2 మాటలు దాని గురించి చెప్పాలి. అదేంటంటే, ఒక సంవత్సర కాలం అయింది. సంవత్సరం దాటి ఒక 2వ మాసంలో ప్రవేశించాం. మనం అధికారం కోల్పోయి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సంవత్సరం పైచులుకు చేశారు. ఆయన ఒక ప్రోగ్రాం ఇచ్చారు. అదేమిటంటే సుపరిపాలనకు తొలి అడుగు అని. అంటే మొత్తం
5 సంవత్సరాలకు ఎన్నిక కాబడ్డాడు కాబట్టి 1 సంవత్సరం అయింది కాబట్టి అది తొలి అడుగు. ఇంకా 4 అడుగులు వేయాలి ఆయన. దాని పేరు సుపరిపాలనకు తొలి అడుగు అనేటువంటి నామకరణం చేసి ఆయన నాయకుల్ని, శాసనసభ్యుల్ని, పార్లమెంటు సభ్యుల్ని ఇంటింటికి వెళ్ళి మనం ఎంత సుపరిపాలన చేశామో మీరు ఇంటింటికి వెళ్ళి చెప్పండి అనేటువంటి కార్యక్రమం పెట్టాడు. మరి ఎంతమంది ఇంటింటికి వెళ్ళి చెబుతున్నారో సుపరిపాలన తెలియదు, కానీ నిజంగా సుపరిపాలన చేశాడా ఈ సంవత్సరం పాటు, చేయలేదా? ఇది ప్రశ్న. నిజంగా చేసుంటే జనం ఆయన మెచ్చుకుంటారు. చేయకపోతే మళ్ళాగా బయటపడరు కానీ రోలోపం తెచ్చుకుంటారు. దానికేం పెద్ద కొలబద్దలు అవసరంలా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏమి చెప్పాడు, ఎన్నికల తర్వాత ఏం చేశాడు ఈ సంవత్సర కాలంలో అనే దాని మీద మనం కాస్త విశ్లేషణ చేసుకుంటే ఆయన సుపరిపాలన కాదు అర్థమవుతుంది. మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు. ఇంతకుముందు ఎప్పుడు లేదు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అమ్మ ఒడి లేదు. ప్రతి పిల్లవాడు చదువుకోవాలి, ప్రతి కుటుంబం చదివించాలి అనే ఉద్దేశంతో ఒక నూతనమైనటువంటి కార్యక్రమం అది. 15,000 రూపాయలు తల్లికి ఇవ్వాలి. ఎవరైతే బిడ్డలు చదివిస్తున్నారో ఆ తల్లికి ఇవ్వాలి. అంటే ఆ 15,000 అయిపోదు, కానీ పిల్లల్ని బడికి పంపాలనేటువంటి ఉత్సాహం వారిలో కలగాలి అనేటువంటి ఉద్దేశంతో అమ్మ ఒడి అనేది ఒక నూతనమైన ప్రోగ్రాం. బహుశా భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ప్రోగ్రాంని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే 14 సంవత్సరాలు ఏం చేయలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇచ్చాడు, ఆయన ఒక పిల్లవాడికి ఇచ్చాడు, నేను ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేస్తాను, నాకు ఓటింగ్, నాకు గెలిపించండి. ఒక పిల్లవాడు ఉంటే 15,000, నీకు 2 ఉన్నారా 2 15 30. బాసిరెడ్డి గారు నీకు 3 ఉన్నారా 45. 3 ఉన్నారా, ఇంకా ఓపుకుంటే కన ఏమి ఇబ్బంది ఏమి లేదు, మళ్ళీ ఇస్తానన్నాడు, ఇంకా కనమన్నాడు. ఈ రకంగా ప్రజలు ఆశ పెట్టాడు, మంచిదే, గెలిచాడు. దీంతో పాటు ఇంకా 5 ఇచ్చాడు, మొత్తం సూపర్ 6 అన్నారు. ఈ సూపర్ 6 గ్యారంటీ నాది అని గ్యారంటీ కార్డు ఇచ్చాడు. బ్యాంక్ వాళ్ళు ఇస్తానే ఆ రకం ఇంటికి వెళ్ళి గ్యారంటీ కార్డు ఇచ్చాడు. ప్రజలు ఆశపడ్డారు, ఓట్లు వేశారు. 1 సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరంలో అమ్మ ఒడి ఇచ్చాడా? అదే తల్లికి వందనం ఉన్నాడు, దాన్ని బాగోదని మన జగన్ గారు పెట్టిన పేరు మళ్ళీ పెట్టడం ఎందుకని తల్లికి వందనం అన్నాడు. ఇచ్చాడా? జీవో ఇష్యూ చేశాడు. నీకు తెలియదు, తెలిసిన వాళ్ళు తెలిసాము. జీవో ఇష్యూ చేశాడు. ఆ జీవోలు ఏమనుకున్నారు? 1500 ఒక పిల్లవాడికే ఇవ్వాలని జీవో ఇష్యూ చేశాడు లోకేష్ గారి డిపార్ట్మెంట్లో. ఆ జీవోను పట్టుకుని చెప్పింది ఏంటి, నువ్వు చేసేది ఏంటి అని మేము అడిగాం. అందుకని జీవోని పక్కన పెట్టాడు. సంవత్సరం పాటు ఒక్కరికి కూడా తల్లికి వందనం ఇవ్వాల. ఈ సంవత్సరం పాటు చంద్రబాబు ఏకి పారేశారండి, మామూలుగా అక్కడ. మనం కూడా మొదలెట్టాం, ఏమైనా చంద్రబాబు బుద్ధిందా బుద్ధిలేదా, 15,000 దేశంలో చెప్పావు. ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 15,000 ఇవ్వటం లేదేంటి అని అడిగాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా అదే మాట మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు మనం మాట్లాడటం కాదు, దారేపోయేవాడు కూడా మాట్లాడటం మొదలెట్టాడు. నేను చూసా, ఎక్కడో మ్యాచ్ రికార్డింగ్ డ్యాన్స్ జరుగుతుంది సంబరానికి, ఒకటికి మైక్ పిలుచుకున్నాడు, వేశాడు ముందు, మామూలు ముందు కాదు, నాణ్యమైన ముందు. సరఫరా చేస్తున్నా నాణ్యమైన ముందు వేశాడు, బాగా ఎక్కింది. వాడు డ్యాన్స్ చేస్తా ఏ చిరంజీవి పాటో, ఏ పవన్ కళ్యాణ్ పాటో, ఏ బాలకృష్ణ పాటో పాడతాడు అనుకున్నాం. అవి పాటట్లా డ్యాన్స్ చేస్తా 15,000 అంటున్నాడు. అంత ట్రోల్ చేశారు, అంత ఎగతాళి చేశారు. ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి అడిగారు, ఏమంటే మీరేమో 15,000 ఇస్తా ఉన్నారు, ఒక్కడ కూడా సంవత్సరం పాటు ఇవ్వలేదు, అందరూ బూతులు తిడుతున్నారు,
ఇవ్వండి స్వామి దేవాలయం వెళ్ళలేకపోతామంటే మొన్న జీవో ఇష్యూ చేశారు బాబు కొడుకు ఇద్దరు కలిసి, లోకేషన్ వాళ్ళ గారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఇట్లాగే ఇష్యూ చేస్తూ అంటాడు, ఈ ఆలోచన అవుతుంది తెలుసా, ఇదో మీ మంత్రి గారు లోకేష్ గారు అని చెబుతున్నాడండి. అసలు ఆ బుద్ధిగా ఉండాలా? ఈ ఆలోచన ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది కాదంట. వాళ్ళ అబ్బాయి లోకేష్ అంటే ఇస్తున్నాడు సర్టిఫికెట్. బాబు కొడుకు ఇద్దరు సర్టిఫికెట్ ఇచ్చుకునే పరిస్థితిలోకి వచ్చారు. అది కూడా సక్రమంగా ఇస్తున్నాడా ఇవ్వడా? 13,000 మనం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2,000గా చేశాడని ప్రచారం చేసి ఈ పెద్ద మనిషి ఇవాళ మళ్ళీ 13,000 ఇస్తున్నాడు. మరి కొంతమందికి 8,000 పడుతున్నాయట. నాకు అర్థం కాదు. 8,500 పడ్డాయంట. దానిలో కోత. దీని ఏమంటారు? మోసం అంటారా? నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 1 సంవత్సరం పాటు తల్లికి వందనం ఎగ్గొట్టాడు, 2వ సంవత్సరంలో కోతలు పెట్టిస్తున్నాడు. ఇది మోసం కాదా? ఇది సుపరిపాలన ఎలా అవుతుంది చెప్పండి, ధర్మం చెప్పండి. మనం ఏదో మన పార్టీ అడిగారు, ప్రజలు చెప్పండి. గ్యాస్ బండ్ అన్నాడు, మళ్ళీ రెండోది 3 గ్యాస్ బండ్లు ఇస్తా, 4 నెలలకు ఒకటి అన్నాడు. ఈ రాష్ట్రంలో 1,49,59,000 కనెక్షన్లు ఉన్నాయి. ఎంతమందికి ఇచ్చామంటే 30,000 40,000 ఇచ్చి అయిపోయింది అన్నాడు. అది కూడా ఒక బండే. 3 బండ్లు వచ్చి చెప్పమన్నారు రాష్ట్రంలో. ఎవరికి 3 బండ్లు రాలా, కొంతమంది ఒక బండ కూడా రాలా. కాబట్టి అది ఒక మోసం. ఇంకా అమ్మాయి ఉన్నాయి. నిరుద్యోగ వృత్తి 3,000 మోసం, ఇంతవరకు లేదు. మళ్ళా రైతు భరోసా 20,000, అది ఇంతవరకు లేదు. బస్సు ఫ్రీ బస్ ఎంత గొప్పగా చెప్పాడండి, గొప్పలేక ఎన్టీ రామారావు మించిపోయి నటన చేశాడు. అమ్మా మీరు మీ తల్లి గారింటికి వెళ్తారా, అమ్మగారింటికి వెళ్ళండి, బస్ ఎక్కండి. లేదు మీ అమ్మాయింటికి వెళ్తారా, బస్ ఎక్కండి. ఎక్కడో మా చంద్రబాబు ఎక్కమన్నాడు, మేము ఎక్కాం, తీసుకెళ్ళంటున్నారంట. ఎవరు డబ్బులు అడిగితే నన్ను అడుగుతాను చెప్పమన్నాడు. ఇవాళంట 10,000 పెడతాను, అది కూడా ఆగస్టు 15 సంవత్సరం 10,000 ఇంక దేనికి లేవంట. శ్రీశైలం వెళ్ళాలంటే లేవంట, తిరుపతి వెళ్ళాలంటే లేదంట, మీ అమ్మగారింటికి మీ అత్తగారింటికి మీ అమ్మాయింటికి వెళ్ళాలంటే లేదంట. తూతు మంత్రంగా మోసం, ఇది ఒక మోసం. ఇంకా సరే రైతు భరోసా లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, అన్ని అరకొర చేసేటటువంటి ప్రయత్నం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సుపరిపాలన ఎలా అవుతుంది, ఇది మోసపు పాలన అవుతుంది అని చెప్పడమే మన ఉద్దేశం అని మేము ఇది మనం చెప్పాలి. ప్రజలు ఆశపడ్డారు, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తారని ఆశపడ్డారు. చెప్పాడు కూడా అతనే, జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే బాధ్యత నాది అన్నాడు. అసలు ఇప్పుడు టీవీలో చూస్తున్నప్పుడు ఇప్పుడు వాట్సాప్లో చూస్తుంటే నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. మహిళలకు 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకి 15,000 రూపాయలు డైరెక్ట్ గా అకౌంట్ లో పడిపోతే ఏ అకౌంట్ లో పడ్డాయంటే సంవత్సరం ఎవరి అకౌంట్ లో పడలే, ఎవరి అకౌంట్ లో పడకపోయింది. మీకు 15,000 ఇవ్వాలంటే ఆంధ్ర నింపేదమ్మా, ఇప్పుడు అమ్ముతానే ఉన్నాడు. అమరావతి కోసం ఆంధ్రానే అమ్ముతున్నాడు. అమరావతిని తాకట్టు పెట్టి 52,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చాడు ఈ పెద్ద మనిషి. ఇప్పుడేమో ఆడబిడ్డకు నిధి ఇవ్వాలంటే ఆంధ్రానే అమ్మేయాలంటున్నాడు. ఏంటి మోసం కదా? పచ్చి మోసం చేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు, అవునా కాదా అనే విషయం మీద ఏమి సందేహం లేదు. అడుగుతా ఉన్నా, తెలుగుదేశం అని కూడా అడుగుతా ఉన్నా, ఏమయ్యా మీరు మా బాబు గారు గొప్పడు, గారి గుడ్డు వంకాయ పులుసు చెప్పారు కదా, ఎట్లా గొప్పవాడు అవుతాడు? ఇచ్చిన హామీలను నెరవేర్చిన వాడు ఎలా గొప్పవాడు అవుతాడు? మీరు గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి, మా జగన్మోహన్ రెడ్డి గొప్పవాడు. ఇచ్చిన ప్రతి హామీని మొదటి సంవత్సరంలోనే 90% నిర్వహించిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి. మా జగన్మోహన్ రెడ్డి గొప్పవాడు. మీ చంద్రబాబు మోసగాడు అని చెప్పాల్సిన బాధ్యత మనకు ఉందని మనం చెప్తున్నాం. అఫ్ కోర్స్ పొరబడిపోయాం, కారణాలు ఏమైనప్పటికీ కూడా ఓటమి.
కేవలం 11 సీట్లే వచ్చాయి. అయినా సరే మన ప్రయాణం ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణం ఆగేది కాదు. యువకుడు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత అనివార్యంగా రాజకీయాల్లోకి వచ్చి సొంత పార్టీ పెట్టి ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి. ఆయన కష్టపెట్టాలి, ఆయన ఇబ్బంది పెట్టాలి. మా దగ్గర పవర్ ఉంది, పోలీసులు ఉన్నారు, ఆయన అందరి మీద కేసులు పెట్టి లోపలేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కేసులకు భయపడేటటువంటి వ్యక్తులను కాదు మేము అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత 16 మాసాలు జైల్లో పెట్టిన మొక్క ఓడి ధైర్యంతో పార్టీని భుజాన వేసుకొని నడిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని మనం చేస్తున్నాం. మీ దొంగగా మా మీద కేసులు పెట్టి పోలీసులు పెట్టి లోపల పెట్టి బెదిరిస్తే బెదిరే వాళ్ళేమో అడుగుతా ఉన్నారు. అలా బెదిరేటటువంటి మనస్తత్వం ఉంటే అలా రాజకీయాల్లోనే ఉండమని మనం చేస్తున్నాం. నువ్వు ఏమి చేసినా మళ్ళా వచ్చే ఎన్నికల్లో నిన్ను తుక్కుగా ఓడించడానికి సిద్ధపడుతుంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం అని కూడా మనం చేస్తున్నాం. కారణం ఒకటే, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, మోసాలు చేస్తున్నావు, ఘోరాలు చేస్తున్నావు. నేను సూపర్ పాలన నాకు అర్థం కాలేదు. 11 నెలల్లో కేసు పెట్టకున్నా, లోపల లోపలేసి సూపర్ పాలన ఎట్లా సూపర్ పాలన చెప్పు నాకు. రైతులు ఎవరు బాగున్నారు చెప్పు. పత్తి రైతు బాగున్నాడా, మిర్చి రైతు బాగున్నాడా, పసుపు రైతు బాగున్నాడా, కంది రైతు బాగున్నాడా, శనగ రైతు బాగున్నాడా, మామిడి రైతు బాగున్నాడా? ఏ రైతు బాగున్నాడని ఇది సుపరిపాలన అని చెప్తున్నావు, నువ్వు చెప్పని అడుగుతా ఉన్నా. ఏ రైతు బాగోలేదండి, ఏ ఉద్యోగి బాగోలేదండి, ఏ సంక్షేమ కార్యక్రమము ప్రజలకు రావడం లేదండి. అలాంటప్పుడు ఇది సుపరిపాలన ఎందుకు అవుతుంది? ఇది మోసపు పాలనలో తొడిగాడు అవుతుంది అనేది మనం ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉందనే ఉద్దేశంతోనే ఇవాళ మేము వాటిని చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిచ్చారు, బాబు షూరిటీ. ఆయన చెప్పిండే భవిష్యత్ గ్యారంటీ. ఎందుకంటే ఈ భవిష్యత్ గ్యారంటీ ఇవన్నీ నేను చేసేస్తాను, మీ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాడు. ఇవన్నీ చేస్తే నిజంగానే భవిష్యత్ గ్యారంటీ అనుకోవాలి. దాన్ని మనం కొద్దిగా సవరించి బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఇప్పుడే కాదు, ఎప్పుడు గ్యారంటీనే మోసం. మీకు గుర్తుందా? 2014లో నేను సత్యపల్లిలో ఓడిపోయా, ఇక్కడ అప్పిరెడ్డి ఓడిపోయాడు. 67 సీట్లు మాత్రమే వచ్చాయి. చంద్రబాబు వాగ్దానం ఇచ్చాడు. మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే వాగ్దానం ఇవ్వండి సార్ అన్నాం. అవునన్నా, ఇస్తే మనం నష్టపోతాం, మన జనం మనం గుర్తుపెట్టుకుంటారు అని అన్నాడు. ఏంటి అంటే రైతు రుణమాఫీ. రైతు అనేవాడు ఏ రుణం చేసినా మాఫీ చేసే బాధ్యత నాది అన్నాడు చంద్రబాబు. 84,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి, ఎలా చేస్తావా బాబు అని అడిగారు అందరూ. నాకు చెప్పేవాళ్ళే మీరు. నేను MA ఎకనామిక్స్ చదివా, ఆర్థిక శాస్త్రం నాకు తెలుసు. నువ్వు చెప్పినట్టే డబ్బుల గురించి మీరు కంగారు పడిపోకండి, సంపద సృష్టిస్తా అని చెప్పాడు. ఏమి సృష్టిస్తున్నాడు నాకు అర్థం కాదు. అప్పులు సృష్టిస్తున్నాడు. అప్పుడు అక్కడ చెప్పాడు, నేను MA ఎకనామిక్స్ చదివా, నాకు తెలుసు 84,000 కోట్ల రూపాయలు రద్దు చేస్తా. అమ్మా ఏంటి నీ మెడలో బంగారం లేదు? మీ ఆయన బ్యాంకులో పెట్టుకున్నాడా ట్రాక్టర్ కోసం, లేదు ఎరువుల కోసం బ్యాంకులో పెట్టుకున్నాడా? ఏం బంగారు పడదు, సైకిల్ వేసి ఈ బంగారం నడిచి వచ్చింది. అంతేకాదు, మీరు గుర్తుపెట్టుకోండి రైతు సోదరులారా, నేను వస్తున్నా, బ్యాంకుల్లో మీరు కట్టొద్దు వడ్డీలు కూడా నాది బాధ్యత అన్నాడు. నిజమైన కొంతమంది కట్టలా. లేడీస్ ఏమో బంగారం ఇంటికి వస్తాయని వాళ్ళు ఎదురు చూశారు, గెలిచాడు. బంగారం ఇంటికి రాలా, ఏలాంటి వచ్చి అప్పుడు కూడా మోసం గ్యారంటీ ఇచ్చాడు. మొత్తం సర్వనాశనం చేశాడు రైతాంగాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కానీ మనం నమ్మే లేదు, నాకు అర్థం కాదు. నమ్ముతానని అనుకోనండి, అంటే గ్యారంటీ ఇచ్చాను. ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన నమ్మానే ఉన్నారు అనుమానం. ఆయన పవన్ కళ్యాణ్ గారు, ఆయన గ్యారంటీ ఇచ్చాడు. మీరు కొట్టండి, దీనిలో ఆయన ఫోటో కూడా వస్తుంది. ఇద్దరు ఉమ్మడి మేనిఫెస్టో ఇచ్చి బాబు షూరిటీ అని 6 సూపర్ సిక్స్ అని ఇచ్చి ఏ ఒక్కటి కూడా పరిపూర్ణంగా చేయనటువంటి ఒక మోసపు పరిపాలన అందించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రజల్లోకి వెళ్ళాలి, మనం చెప్పాలి, ప్రజల్ని జ్ఞానవంతులు చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించామని మనం చూస్తాం. ఇక్కడ 4 సంవత్సరాలు ఉంది.
ఇవాళ రేపు అయ్యేది కాదు. ఇప్పుడే తేరుకుంటున్నాం. సంవత్సరం అయింది, కాస్త లైన్లోకి వచ్చాం. ఏం ఓటమని నాకు అర్థం కాలేదు. గుంటూరు 52,000 ఓట్ల మైనస్లో ఓడిపోయారు. 11 సీట్ల నిద్రపట్ల ఒక నెలలాగా. ఏంటిది? ఏం చేశాం మనం? ఏం తప్పు చేశాం? ఎక్కడ ఏం చేశాం? పేదవాడికి అన్ని సదుపాయాలు కలిగించామే, అయినా ఎందుకు జరిగింది అని ఆవేదన పడ్డాం. అయినా దాని నుంచి ధైర్యాన్ని పొందుకున్నాం, ముందుకు కదులుతున్నాం. నేను మీ అందరికీ ఒకటి మనవి చేస్తున్నా. ఈ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఒక్కసారి కూడా గెలవ. మొదటిసారి అప్పిరెడ్డిగా నిలబడ్డాడు, ఓటమి పాలైంది. రెండవసారి దేశరత్నంగా నిలబడ్డారు, ఓటమి పాలయ్యాం. మొన్న రజనీ గారు నిలబడ్డారు, ఓటమి పాలయ్యాం. ప్రభుత్వం అధికారంలోకి రానప్పుడు ఓడిపోయాం, ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఓడిపోయాం. ఈ నియోజకవర్గం ఏమిటి పరిస్థితి? ఎందుకు ఈ పరిస్థితి? ఖచ్చితంగా చెప్తున్నా, అది మన తప్పు తప్ప ప్రజల తప్పు కాదని మనం మరింత పటిష్టం కావాలి, మరింత శక్తివంతులం కావాలి. 3 సార్లు తప్పాం, ఇక 4వసారి తప్పే ప్రశ్నే లేదు అనేటువంటి కసి నాలో కాదు, మీరు అందరిలో ఉండాలని మనం చెప్తున్నాం. మనకి ఏమైనా చిన్న విభేదాలు ఉంటాయి, సహజం. అది రాజకీయాల విభేదాలు లేకుండా ఎందుకుంటాయి? ఉన్నప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయంగా మోగించాలి ఈ గుంటూరు టూరు అనేటువంటి భావన మీలో ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఏ విధమైన సందేహం లేదు. మళ్ళా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. 4 సంవత్సరాల ముందే మనకు అర్థమైపోతుంది. 4 సంవత్సరాల ముందే అర్థమవుతుంది. దగ్గర దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. అందరూ చీదరించుకుంటున్నారు. మీరు చూడండి, జనం ఎలా వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తినాలేదు, ఎట్లా వచ్చారు జనం? జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి వెళ్ళారు, ఎలా వచ్చారు జనం? జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాడు వెళ్ళారు, ఎలా వచ్చారు జనం? జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాడు వెళ్ళాడు రైతుల్ని పరామర్శ చేయడానికి. ఎందుకు వస్తున్నారు? వేలాది మంది జనం వస్తున్నారే. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చూడలేదా? రాజశేఖర్ గారు చనిపోయినప్పుడు ఓదార్పు యాత్రకి వెళ్ళినప్పుడు చూసారే. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్రకి వెళ్ళినప్పుడు చూసారే. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూసారే. ఇవాళ ఎందుకు వస్తున్నారు జనం అనే దానికి సమాధానం ఒకటే, జనంలో పశ్చాత్తాపం. అయ్యా, మనం నీకు ఓటు వేయలేదు, చంద్రబాబుకు ఓటు వేశాం, మోసపోయాం, మళ్ళా రా నీకు ఓటు వేసి గెలిపించి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పడానికి వస్తున్నారు. కాకపోతే మనం కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా, అందరూ కలిసికట్టుగా ఉండాలా. కలిసికట్టుగా ఉండి మనం ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం విజయం సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ 4 సంవత్సరాలు కూడా మన ప్రయాణం స్లోగా ప్రారంభించాం. ఇవాళ అపార్ట్మెంట్లో పెట్టాం, రోడ్డు మీద పెట్టాలి. రోడ్డు మీద పెట్టి ఊరుకోట్లా చేయలేకపోతాడు. సిఐ గారు వచ్చి, ఎస్ఐ గారు వచ్చి, సిఐలు ఎస్ఐలు ఫ్లెక్సీలు తీసుకెళ్తున్నారు. సిఐలు ఎస్ఐలు ఆర్డర్ కాపాడటం కాదు, మన పార్టీని తొక్కాలి. సిఐలు ఎస్ఐలు డిఎస్పీలు ఎస్పీలు డీజీపీలు ఏ విధంగా అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తొక్కాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఏమిటి కర్మ ఈ రాష్ట్రానికి అడుగుతా ఉన్నారు. దమ్ముంటే మీరు తొక్కని చూస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. తెలుగుదేశం నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకొని రాజ్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా 4 రోజులు ఆమె తొందర లేదు, 1 సంవత్సరం అయినా తెలిసి ఆడ పడ్డారని కూడా. వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వం అయిన తర్వాత ఈ పోలీసులు గురుని తిరిగి మన దగ్గరికి వస్తారు. ఎంతమందిని చూసాం మేము ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, మంత్రులు ఉన్నప్పుడు రోజు సవాలు పెట్టేవాళ్ళు. ఇవాళ చాటుగా సలహా పెట్టి సార్ మేమేమనుకున్నాం. ఇంకా నేను చూసా, మిథున్ రెడ్డి గారికి చేయి చేస్తే కొడుకు లాగారు. ఏంటిది? కక్ష సాధింపు దూరడు. ఈ కక్షలు ఉంటే పోతాయా? పోయేదని చేస్తున్నారా మీరు? లేదే. ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ రాష్ట్రంలో సాగుతూ ఉంది. ఈ దుర్మార్గమైన పాలన ఎదుర్కోవడానికి మనం సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. అవును, కసి ఉంటుందండి. ఎవరు కూడా మనకున్నా బాగున్న తర్వాత మనం కసి పెరుగుతుంది. కసి పెరిగితే ఇంకా ఎక్కువ పని చేస్తాం.
ఇంకా ఎక్స్ట్రా వర్క్ చేస్తాం. కాబట్టి మీ అందరికీ మనం చేసేది ఇవాళ మన ఒలివీరారెడ్డి గారెడ్డి ఒలివీరారెడ్డి చాలా పట్టుదలగా మరి అన్ని వార్డులు తింటున్నారు. ఇప్పుడు 5వ వార్డు ఇది. 26 వార్డులు ఉన్నాయి మొత్తం టోటల్గా గుంటూరు 2లో. 26 వార్డులు తిరగాలనుకుంటున్నాం. నేను పరిచయం కావాలి కదా, నేను అందరికీ తెలుసు. ఇందులో టీవీలు ఎక్కువ కనపడతాను కాబట్టి నాకు నేను తెలియాలి కదా, మీ పరిచయం కావాలి కదా, మిమ్మల్ని పేర్లు పెట్టి పిలిచే స్థాయికి 4 సంవత్సరాలు నేను రావాలి కదా, అప్పుడు కదా నన్ను మీరు విశ్వసించేది. ఆ రకంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మరి 5వ వార్డు అవుతా ఉంది. మొత్తం 20 వార్డులు తిరిగిన తర్వాత 26 వార్డులు. ఆ వార్డుల్లో ప్రెసిడెంట్లు ఆటోమేటిక్గా ఎవరైతే వార్డు కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళే ఆ వార్డు పార్టీ ప్రెసిడెంట్గా ఉంటారు. ఒక కమిటీ కూడా వేసి అందరినీ కలుపుకొని దూరంగా వెడంగా ఉన్న వాళ్ళు కూడా తీసుకొని, ఎందుకంటే 52,000 కవర్ చేయాలి. మొన్న అలిగిపోయి ఉంటారు కొంతమంది అలిగిపోవడం కాదు, అక్కడ బంగారం ఉందని వెళ్ళారు, బెల్లం ఉందని. మన పార్టీలో తెలుసు, ఫ్యాన్ గుర్తు మీద తెలుసు. కార్పొరేటర్ కొంతమంది అడిపోయారు, అక్కడ ఏదో ఉందని. ఏమీ లేదు అక్కడ. వాళ్ళు తిరిగి వస్తారు, లేకపోతే ఏమి జరిగింది. కానీ ఉన్న వాళ్ళందరం కూడా పోయిన వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. పోయేవాళ్ళు పోతానే ఉంటారు, కానీ ఆ పోయిన వాళ్ళని చూసి ఓట్లు రావు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లు వస్తాయి. కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉండి ప్రతి వార్డు తిరిగి మీ అందరి మన్నన పొందే విధంగా పార్టీని ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమం చేస్తాం. కార్యక్రమంలో మళ్ళా ఈ వార్డులు రియాలిజేషన్ అవుతాయి. అసలు ఎన్నికలు పెట్టడో చంద్రబాబు అసలు స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టే అలవాటు లేదు. భయం ఆయనకి పెడితే రివర్స్ అయితే ఉన్నది, పెడతాడో లేదో. రీఆర్గనైజేషన్ ఆఫ్ వార్డ్స్ ఉంటాయి, రీఆర్గనైజేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. చాలా పెద్ద ఎత్తున మార్పులు జరుగుతాయి. ఈ మార్పులకు అనుగుణంగా మనం ముందుకు వెళదాం. అప్పుడు దాకా కలిసికట్టుగా పనిచేద్దాం అనేటువంటి ఉద్దేశంతో మీ అందరినీ కలుసుకోవడం జరిగింది. మీ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇవాళ పాల్గొనడం చాలా సంతోషకరమైనటువంటి అంశం. కాబట్టి ఒలివీరారెడ్డి గారు కానీ మరి కార్పొరేటర్ గారు కానీ అందరూ కూడా మీ అందరూ సహకారంతో ఈ వార్డు పార్టీని పటిష్టం చేసే కార్యక్రమాన్ని చేపడదామని మీ అందరూ నన్ను ఆశీర్వదించాలని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఇక్కడ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.